సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో, పోలీస్ స్టేషన్. సార్ సార్, నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. రండి సార్, కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో, ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్, మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి సార్, మీ బైక్. ఏమా పిల్లరా? సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్. రామా, ఎలారా? ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు సార్. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంట? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని నీకు అప్పచెప్పేస్తాను. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టేవాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే, నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి. చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి బావా, 2 చేతులతో డంబుల్స్ కొట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. పని చూడరా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడక. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టెత్తుకుంటాను, షకీలాని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే.
ఈ బైక్ ని నిన్న గోడ సంచి దొంగ తీసుకెళ్ళి ఏమా తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనట్టవేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా. సార్, 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 వెళ్ళొద్దు సార్. పోమ్మా. సార్, చాలే సార్, కానీ. వెళ్ళకండి, ఓ ప్లీజ్. తెగనా చెప్తే సార్. వినండి. అయ్యో, ఆ బైక్ లో జల్సా, బ్రేక్. జల్సా, జల్సా. ఇక జల్సా, జల్సా, బ్రేక్. జల్సా.